స్థిర సుఖాసనంలో కూర్చోండి. మీ చేతి వేళ్ళని లాక్ చేసుకోండి. కాళ్ళని క్రాస్ చేసుకొని కూర్చోండి. కళ్ళు మూసుకొని మన మనసుని, దేహాన్ని, ఆలోచనల్ని శాంతపరుచుకునేందుకు 5 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకొని ముక్కుతో, నోటితో మెల్లగా శ్వాస వదలండి. శ్వాస తీసుకునేటప్పుడు విశ్వంలోని పాజిటివ్ ఎనర్జీ అంతా మీలోకి ప్రవేశిస్తున్నట్టు, నోటితో శ్వాస వదిలేటప్పుడు మీలోని నెగటివ్ ఎనర్జీ అంతా ఆ శ్వాసతో బయటకు వెళ్ళిపోతున్నట్టు భావించండి. ధ్యాన ప్రక్రియ మొదలుపెట్టుకునే ముందు మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. మాతృదేవో భవ. పితృదేవో భవ. మనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులకి, ఈ ధ్యాన మార్గం ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకునే మార్గం చూపినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి, ఆస్ట్రల్ వరల్డ్లో ఉన్న మాస్టర్స్కి, మనతో ఈ కర్మ విభాగ ధ్యానంలో గ్రూప్ మెడిటేషన్లో ఉన్న అందరు మాస్టర్స్కి ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. గురుభ్యో నమః. విశ్వానికి, విశ్వశక్తికి, ప్రకృతికి, ప్రకృతిలోని సమస్త జీవకోటికి, మన శరీరానికి, శరీరంలోని ప్రతి అణువుకి ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. ఇప్పుడు ప్రశాంతంగా మనసుని, ఆలోచనల్ని, శరీరాన్ని తేలికపరుచుకుంటూ మీ శ్వాస మీద ధ్యాస నిలపదాం. ఉచ్ఛ్వాస, నిశ్వాస. మీరు శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ప్రతిరోజు, ప్రతి క్షణము ఏ విధంగా అయితే ముక్కుతో శ్వాసను తీసుకుంటూ ముక్కుతో శ్వాసను వదులుతూ ఉంటారో అటువంటి సహజ సిద్ధమైనటువంటి శ్వాస మీద ధ్యాస నిలపండి. శ్వాసని తీసుకునేటప్పుడు ఆది ప్రణవనాదం ఓంకారం, శ్వాస వదిలేటప్పుడు
శివ పంచాక్షరీ మంత్రం నమః శివాయ. ఉచ్ఛ్వాస నిశ్వాసలని ఆది ప్రణవనాదంతో శివ పంచాక్షరీ మంత్రంతో అనుసంధానం చేస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద ధ్యాస నిలపండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ధ్యానానికి సంకల్పం చెప్పుకునే ముందు దేవతలు తమ చైతన్య శక్తితో మన చైతన్య శక్తిని అనుసంధానం చేసేందుకు వారందరినీ మన కర్మ విభాగ ధ్యానానికి ఆహ్వానిద్దాం. ముందుగా ఆ మహాదేవుడిని ఆహ్వానించుకుందాం. మహాదేవ, నేను చేసే ఈ కర్మ విభాగ ధ్యానానికి విచ్చేసి నా కర్మలను విభాగం చేయి తండ్రి. మా ఈ కర్మ విభాగ ధ్యానానికి సాదరంగా భక్తితో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి. నందివాహనుడవై సర్పభూషణాలతో త్రినేత్ర త్రిశూలధారివై మా కర్మ విభాగ ధ్యానానికి విచ్చేసి మా కర్మలను విభాగం చేయి తండ్రి. తల్లి పార్వతీదేవి సింహవాహినివై ఓంకార స్వరూపిణిగా సమస్త సృష్టికి మాతృస్వరూపిణివై మా ఈ కర్మ విభాగ ధ్యానానికి ఆ మహాదేవుడితో మీరు ఈ కర్మ విభాగ ధ్యానానికి విచ్చేసి మా కర్మలను విభాగం చేయి తల్లి. ఈ జగత్తుకి మాతాపితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల వెంట విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, అశోకసుందరి, జ్యోతిదేవి, మానసాదేవి సమస్త ప్రమదగణాలు విచ్చేస్తున్నాయి. వారి వెంట లక్ష్మీనారాయణులు గరుడ వాహనముపై, సరస్వతీ బ్రహ్మలు హంసవాహనముపై, సమస్త దేవగణాలు వారి వారి వాహనములచే
మన ఈ కర్మ విభాగ ధ్యానానికి విచ్చేశారు. వారందరూ వలయాకారంలో ధ్యాన స్థితిలో ధ్యాన ముద్రలతో వారి చైతన్య శక్తిని మనకు ప్రసాదించేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు భావించండి. వారందరూ మన చుట్టూ వలయాకారంలో కూర్చొని ఒక రక్షణ కవచంలా వారి ధ్యాన స్థితిలోంచి వారి చైతన్య శక్తిని, వారి చైతన్యాన్ని మన చైతన్యంతో అనుసంధానం చేసేందుకు సంసిద్ధంగా ఉన్నారు. ఎవ్వరూ కళ్ళు తెరవకండి. ఎంతో అద్భుతమైన ధ్యాన స్థితి. కర్మ విభాగ ధ్యానానికి సంకల్పం చెప్పుకుందాం. నేను చెప్తూ ఉంటాను, మీరు మీ మనసులో ఈ సంకల్పాన్ని చెప్పుకోండి. ఎవరూ కళ్ళు తెరవకండి. ఓ మహాదేవా, నేను అనే భావనతో, అహంకారముతో, కోపముతో, క్రోధముతో, ద్వేషముతో, అజ్ఞానముతో, మనస, వాచ, కర్మణ నేను చేసిన దుష్కర్మలకు నేను ఎంతగానో పశ్చాత్తాపం చెందుతున్నాను మహాదేవా. ఓ మహాదేవా, నేను అనే భావనతో, అహంకారముతో, కోపముతో, క్రోధముతో, ద్వేషముతో, అజ్ఞానముతో, మనస, వాచ, కర్మణ నేను చేసిన దుష్కర్మలకు నేను ఎంతగానో పశ్చాత్తాపం చెందుతున్నాను మహాదేవా. మహాదేవా, నేను అనే భావనతో, అహంకారముతో, కోపముతో, క్రోధముతో, ద్వేషముతో, అజ్ఞానముతో, మనస, వాచ, కర్మణ నేను చేసిన దుష్కర్మలకు నేను ఎంతగానో పశ్చాత్తాపం చెందుతున్నాను మహాదేవా. నేను చేసిన అన్ని దుష్కర్మలకు నేను ప్రాయశ్చిత్తము చేసుకుంటాను మహాదేవా. నేను చేసిన దుష్కర్మలకు హృదయపూర్వకంగా క్షమాపణలు తెలుపుకుంటున్నాను మహాదేవా.
గతంలో గత జన్మలలో తెలిసి తెలియక అజ్ఞానముతో, అహంకారముతో, కోపముతో, ద్వేషముతో ఎవరికైనా నేను దుష్కర్మలను చేసి ఉంటే వారందరికీ మీ సమక్షంలో పశ్చాత్తాప హృదయంతో క్షమాపణలు తెలుపుకుంటున్నాను మహాదేవా. మీరు మీ కర్మలను చూసుకొని ఉంటే చూసుకున్న కర్మలలో మీచే బాధింపబడిన వారు కానీ, హింసించబడిన వారిని కానీ, బాధింపబడిన వారిని కానీ ఒక్కసారి గుర్తు తెచ్చుకొని హృదయపూర్వకంగా ఆ మహాదేవుని సన్నిధిలో సమక్షంలో క్షమాపణలు తెలుపుకోండి. వారికి చెప్పుకోండి, నేను ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఈ బాధలు, కష్టాలు నేను నీ పట్ల చేసినటువంటి కర్మాలకు ఫలితాలే ఇవి. ఈ చిన్ని కష్టాలకి, బాధలకే నేను ఇంతలా బాధపడి ఉంటుంటే నేను మీకు పెట్టినటువంటి దుష్కర్మల వల్ల మీరు ఇంకెంతలా బాధపడి ఉంటారో నేను అర్థం చేసుకున్నాను. నేను మీకు చేసినటువంటి దుష్కర్మలన్నింటికీ పశ్చాత్తాప హృదయంతో ఆ మహాదేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా మీకు క్షమాపణలు తెలుపుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించండి. దయచేసి నన్ను క్షమించండి. దయచేసి నన్ను క్షమించండి. కర్మలను చూసుకోకుండా ఉన్నా మీరు మీ వల్ల బాధపడిన వారు మనసుతోనో, మాటతోనో, చూపుతోనో, మీ ఆలోచనలతోనో వారిని బాధ పెట్టి ఉండొచ్చు. అలా మీరు ఎవరినైనా బాధ పెట్టాము అని మీరు భావిస్తే ఒక్కసారి వాళ్ళని గుర్తు తెచ్చుకొని హృదయపూర్వకంగా వారికి కూడా క్షమాపణలు చెప్పుకోండి. వారిని గుర్తు తెచ్చుకొని చెప్పుకోండి, అజ్ఞానముతో,
తెలిసి తెలియని నిజాలవతో, తెలిసి తెలియని జ్ఞానముతో మీ పట్ల మనసుతోనో, మాటతోనో, చూపుతోనో, చేతలతోనో మిమ్మల్ని బాధపట్టినందుకు ఆ మహాదేవుని సమక్షంలో హృదయపూర్వకంగా మీకు క్షమాపణలు తెలుపుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించండి. దయచేసి నన్ను క్షమించండి. దయచేసి నన్ను క్షమించండి. మహాదేవా, నేను చేసిన అన్ని దుష్కర్మలకు నేను ప్రాయశ్చిత్తము చేసుకుంటాను. నేను చేసిన దుష్కర్మలకు నేను పశ్చాత్తాపం చెందుతున్నాను మహాదేవా. ఈ ధ్యానము ద్వారా వచ్చిన జ్ఞానముతో పరిపక్వత చెందాను మహాదేవా. ఇక మీదట పరివర్తనతో ఉంటాను అని మీకు మాటిస్తున్నాను మహాదేవా. అన్ని దుష్కర్మలకు ప్రాయశ్చిత్తము చేసుకుంటాను మహాదేవా. ఒక్క అవకాశము ఇవ్వండి మహాదేవా. నా మీద దయ ఉంచి కరుణతో, వాత్సల్యముతో నేను చేసిన దుష్కర్మలన్నింటినీ విపాకం చేయి తండ్రి. హృదయపూర్వకంగా ఆ మహాదేవుడిని మీ కర్మలను విపాకం చేయాల్సిందిగా ప్రార్థిస్తూ అర్థిస్తూ కరుణించమని వేడుకోండి. కూడా వేడుకుందాం. తల్లి పార్వతీదేవి ప్రకృతి పట్ల, ప్రకృతిలోని సమస్త జీవకోటి పట్ల అజ్ఞానముతో, మిడిమిడి జ్ఞానంతో, తెలిసి తెలియక ఎటువంటి దుష్కర్మలైనా తలపెట్టి ఉంటే ఆ దుష్కర్మలన్నింటికి పశ్చాత్తాప హృదయంతో క్షమాపణలు తెలుపుకుంటున్నాను తల్లి. దయచేసి నన్ను క్షమించండి తల్లి. దయచేసి నన్ను క్షమించండి తల్లి. దయచేసి నన్ను క్షమించండి తల్లి. ఇంకెప్పుడు ప్రకృతి పట్ల, ప్రకృతిలోని సమస్త జీవకోటి పట్ల దుష్కర్మలకు పాల్పడనని మీకు మాటిస్తున్నాను తల్లి. ప్రకృతి పట్ల, ప్రకృతిలోని సమస్త జీవకోటి పట్ల ప్రేమతో నడుచుకుంటానని మీకు మాటిస్తున్నాను తల్లి. నా యందు దయ ఉంచి కరుణతో, వాత్సల్యముతో నా కర్మలను విపాకం చేయి తల్లి.
తల్లి మానసాదేవి సర్పముల పట్ల, సర్పజాతి పట్ల గతంలో, గత జన్మలలో తెలిసి తెలియక అజ్ఞానముతో, అహంకారముతో ఇటువంటి దుష్కర్మలైన చేసి ఉంటే హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో ఆ దుష్కర్మలన్నింటికి క్షమాపణలు తెలుపుకుంటున్నాను తల్లి. ఇంకెప్పుడు సర్పముల పట్ల కానీ, సర్పజాతి పట్ల కానీ అనుచితగా దుష్కర్మలను చేయనని, చేసేవారిని నివారిస్తానని, ఆటంకపరుస్తానని నీకు మాటిస్తున్నాను తల్లి. దయ ఉంచి కరుణతో మా ఈ దుష్కర్మలను విపాకం చేయి తల్లి. సమస్త దేవతలను మీ కర్మలను విపాకం చేసేందుకు, మీ కర్మలు విపాకం చెందేందుకు వారిని హృదయపూర్వకంగా ప్రార్థించండి. దైవ దూషణలు చేసుంటాం, మన తోటి వారిని దూషించి ఉంటాం. ప్రకృతిలోని జీవకోటి అంతా మన దేవతా శక్తులకు వాహనాలై ఉంటారు. తెలుసో తెలియకో వీరందరినీ దూషించి ఉంటాం. వాటన్నింటికి క్షమాపణలు తెలుపుకుందాం. మహాదేవా, నా పట్ల గతంలో, గత జన్మలలో తెలిసో తెలియకో అహంకారముతో, కోపముతో, ద్వేషముతో ఎవరైనా దుష్కర్మలను చేసి ఉంటే, నన్ను బాధించి ఉన్నా, నన్ను పీడించి ఉన్నా, నన్ను దుఃఖపరిచి ఉన్నా వారందరినీ హృదయపూర్వకంగా క్షమించేస్తున్నాను తండ్రి. వారు నా పట్ల చేసినటువంటి దుష్కర్మల వల్ల నేను జ్ఞానాన్ని పెంచుకున్నాను. వారందరూ నాకు జ్ఞానాన్ని పెంచుకునే మార్గాన్ని చూపారు. మీరు మిమ్మల్ని బాధ పెట్టిన వారు ఎవరైనా ఉంటే, మిమ్మల్ని బాధ పెట్టారు అని మీరు భావిస్తే హృదయపూర్వకంగా వారిని క్షమించేసేయండి. క్షమ అడగటంతోనే కాదు, క్షమ ఇవ్వడంతో కూడా కర్మలను కరిగించుకోవచ్చు.
ఇదే ధ్యాన స్థితిలో శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానాన్ని కొనసాగిద్దాం. మన కర్మ విభాగ ధ్యానానికి సంకల్పం పూర్తయింది. సమస్త దేవతలు తమ చైతన్య శక్తిని మన చైతన్య శక్తితో అనుసంధానింపచేశారు. ఎవరూ కళ్ళు తెరవకండి. మెల్లగా ధ్యానం నుంచి బయటికి వద్దాం. 5, 4, 3, 2, 1, 0. వారి చైతన్య శక్తితో మన చైతన్య శక్తిని అనుసంధానం చేసి ఇంతసేపు మన చైతన్య శక్తిని ద్విగుణీకృతం చేసినందుకు, మన కర్మలను విపాకం చేసినందుకు ఆ దేవతా శక్తులకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. వారిని తిరిగి వారి వారి స్థానాలకు వెళ్ళవలసిందిగా ప్రార్థిద్దాం. మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి, గురువులకి, విశ్వానికి, విశ్వశక్తికి, ప్రకృతికి, ప్రకృతిలోని సమస్త జీవకోటికి, మన దేహానికి, మన శరీరంలోని ప్రతి అణువుకి కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఇప్పుడు మీ చేతి వేళ్ళని మీ కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. అరిచేతిని చూస్తూ మెల్లగా కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ మాస్టర్స్.